అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహి వహ్దహ్ వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బఅదహ్ అమ్మా బఅద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. మహాశయులారా, త్రాసును బరువు చేసే సత్కార్యాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఇందులో జిహాద్ పుణ్యానికి సమానమైన సత్కార్యాలు ఏమిటో ఆ విషయాల ప్రస్తావన నడుస్తూ ఉంది. వాటిలో 9వ విషయం హజ్ మబ్రూర్. హజ్ ఇస్లాం 5 మూల స్తంభాల్లో ఒకటి అన్న విషయం సామాన్యంగా తెలిసి ఉండవచ్చు. అయితే మహాశివులారా, ఈ హజ్ దీని యొక్క ఘనత చాలా గొప్పగా ఉంది. ఎన్నో రకాల లాభాలు హజ్ చేసే వారి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియబరిచారు. అయితే ఇది జిహాద్ ఫీ సబీలిల్లాహ్ పుణ్యానికి సమానం కూడా ఉంది. ఇబ్ను ఖుజైమా మరియు ముస్తదరక్ హాకింలోని హదీస్ షేఖ్ అల్బానీ రహిమహుల్లా సహీహుల్ జామిఅలో ప్రస్తావించారు. 1599 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఇన్నల్ హజ్జ వల్ ఉమ్రత మిన్ సబీలిల్లాహ్. హజ్ మరియు ఉమ్రాలు కూడా సబీలిల్లాహ్లో లెక్కించబడతాయి, అల్లాహ్ మార్గంలో లెక్కించబడతాయి. వ ఇన్న ఉమ్రతన్ ఫీ రమదాన్ తఅదిలు హజ్జన్. రమదాన్ మాసంలో ఉమ్రా చేయడం హజ్ చేయడంతో సమానం. ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్ ఉమ్రాలు అల్లాహ్ మార్గంలోనివి, ఫీ సబీలిల్లాహ్లో లెక్కించబడతాయి అని మనకు శుభవార్త ఇచ్చారు. ఈ ఒక్క హదీస్ కాకుండా ఈ భావంలో ఇంకా ఎన్నో హదీసులు ఉన్నాయి. ఉదాహరణకు మరొక హదీస్ కూడా మీరు వినండి. ఇది తబ్రానీ కబీర్లో ఉంది. షేఖ్ అల్బానీ రహిమహుల్లా సహీహుల్ జామిఅలో ప్రస్తావించారు. హదీస్ నంబర్ 7044. హజరత్ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక వ్యక్తి వచ్చి, నేను జిహాద్లో పాల్గొనాలనుకుంటున్నాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని గమనించి అతనికి ఏం సమాధానం ఇచ్చారు? అలా అదుల్లుక అలా జిహాదిన్ లా షౌకత ఫీ. జిహాద్ లాంటి కష్టాలు లేని జిహాద్ అనేది అందులో ఎన్నో రకాల కష్టాలు ఉంటాయి. అయితే కష్టాలు లేని ఒక జిహాద్ గురించి నేను నీకు తెలుపాలా, అది హజ్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం పలికారు. ఈ విధంగా జిహాద్ పుణ్యానికి దగ్గరగా దానికి సమానంగా హజ్ యొక్క పుణ్యం కూడా ఉంటుంది అని ఈ హదీసుల ద్వారా మనకు తెలుస్తుంది. మరొక విషయం కూడా ఇక్కడ మనకు బోధపడుతుంది. ప్రవక్త, నేను మీతో జిహాద్కు వెళ్తాను, నేను మీతో కలిసి జిహాద్ చేస్తాను అని వచ్చే వారికి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్థితిగతులను, వారి పరిస్థితులను గమనించి వారికి ఏ పుణ్య కార్యంలో పెట్టడం ఎక్కువ మేలుంటుందో దాని గురించి అడ్వైస్ ఇచ్చేవారు. ఈ విధంగా ముస్లింలందరూ జిహాద్ పేరు మీద ఇతరులను కత్తితో పొడవడానికి సిద్ధంగా ఉంటారు అన్నటువంటి అపోహాలు, వీటికి మనం దూరంగా ఉండాలి. తబ్రానీ కబీర్లోని మరో ఉల్లేఖనంలో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. ప్రవక్త, నేను చాలా బలహీనుడిని, పిరికివాడిని కూడా. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఎలాంటి కష్టం లేని ఒక జిహాద్లోకి నీవు వెళ్ళు, అది హజ్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి సమాధానం తెలిపారు. ఈ విధంగా మహాశివులారా, ఒక రకమైన జిహాద్, అందులో పాల్గొనడానికి మనకు అవకాశం లేదు, సమయం లేదు, లేదా అలాంటి అవకాశం, సమయం రాలేదు, సందర్భం రాలేదు. అయితే ఇస్లాం ధర్మ జ్ఞానం ఉన్న
నిజమైన ముస్లిం ఆ పుణ్యానికి సమానమైన సత్కార్యాలు ఇంకా ఏముంటాయో చేయడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ విధులను వదులుకోవచ్చు అన్న భావం ఎంత మాత్రం కాదు. ఏ సమయంలో మనపై ఏ ఆరాధన, ఏ విషయం విధిగా ఉంటుందో దాన్ని తప్పించుకొని దానికి సమానమైన మరే కార్యం నేను చేస్తాను అన్నటువంటి తప్పుడు భావంలో పడకూడదు. ఈ రోజుల్లో ఎందరో ముస్లింలు నమాజ్ను వదులుతున్నారు, రమదాన్ మాసంలో ఉపవాసం వదులుతున్నారు, వేరే సత్కార్యాలు కొన్ని చేస్తూ ఏ సంతోషంలో ఉన్నారంటే మేము ఇంత పెద్ద కార్యం చేస్తున్నాము, ఇంత పెద్ద సత్కార్యం చేస్తున్నాము, దీనికి బదులుగా ఆ పాపం మన్నించబడవచ్చు కదా అని. కాదు మహాశివులారా. అందుగురించే మనం స్వయంగా ఎలాంటి ఆధారం లేకుండా, ధర్మ జ్ఞానం ఇస్లాం నుండి ఎలాంటి నిదర్శన లేకుండా ఇష్టం వచ్చిన కార్యాలు చేసుకోవడం, ఇష్టం లేని కార్యాలు వదులుకోవడం, ఇది మనల్ని మార్గభ్రష్టత్వంలోనే కాదు వినాశనానికి గురి చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, ధర్మ అభ్యాసన చేస్తూ ఉండాలి. ఏ సందర్భంలో ఏ విషయం మనపై విధి ఉంటుంది, ఏ సందర్భంలో ఏ విషయాన్ని వదిలి దానికి బదులుగా వేరేది మనం చేయవచ్చు, ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి, వాటి గురించి సరి అయిన జ్ఞానం సంపాదించుకోవాలి. జిహాద్ పుణ్యానికి సమానమైన సత్కార్యాల్లో 10వ విషయం సంక్షోభం. ధర్మంపై ఆచరించడం కష్టంగా ఉన్న రోజుల్లో, సమయాల్లో, సందర్భాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయాలను బలంగా, గట్టిగా ఆచరించడం, స్థిరంగా వాటిపై ఉండడం చాలా గొప్ప కార్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఇన్న మిన్ వరాయికుం జమాను సబ్ర్, మీ తర్వాత ఒక కాలం రానుంది, సహన కాలం, ఓపిక కాలం. ఆ కాలంలో ధర్మంపై నిలబడడానికి, ధర్మంపై స్థిరంగా ఉండడానికి చాలా సహనం అవసరం ఉంటుంది. లిల్ ముతమస్సికి ఫీహ్ అజ్రు 50 షహీదా, ధర్మంపై నిలకడగా ఉన్న వారికి 50 అమర వీరులకు సమానమైన పుణ్యం లభిస్తుంది. అల్లాహు అక్బర్. తబ్రానీ కబీర్లోని హదీత్ ఇది. షేఖ్ అల్బానీ రహమహుల్లా దీనిని సహీహుల్ జామేలో పేర్కొన్నారు. 2234 హదీత్ నంబర్. జిహాద్ పుణ్యానికి సమానమైన సత్కార్యాల్లో 11వ విషయం ఫర్జ్ నమాజుల తర్వాత జిక్ర్ చేయడం. సుబ్హానల్లాహ్ వల్హమ్దులిల్లాహ్ అల్లాహు అక్బర్, సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ అల్లాహు అక్బర్ పలకడం. సహీ బుఖారీ, సహీ ముస్లిం, ఇతర హదీస్ గ్రంథాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు కొందరు బీద సహచరులు వచ్చారు. వచ్చి, ప్రవక్త, ఈ ధనవంతులైన మా సోదరులు పుణ్యాల్లో మాకంటే ముందుకేగిసిపోతున్నారు. మేము నమాజ్ చేసినట్లు వారు నమాజ్ చేస్తున్నారు, మేము ఉపవాసం ఉన్నట్లు వారు ఉపవాసం ఉంటున్నారు, మేము జిహాద్ చేసినట్లు వారు చేస్తున్నారు, కానీ వారి వద్ద అదనంగా ధనం ఉంది, సిరి సంపదలు గలవారు. అయితే వారు హజ్ చేస్తున్నారు, ఉమ్రా చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, ఇంకా జిహాద్ ఫీ సబీలిల్లాహ్లో ఖర్చు పెడుతున్నారు. మా వద్ద లేదు గనక మేము అలా చేయలేకపోతున్నాము, ఆ పుణ్యాలను మేము పొందలేకపోతున్నాము. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్, ఉమ్రా, దాన ధర్మాలు, జిహాద్ ఫీ సబీలిల్లాహ్లో ఖర్చు పెట్టే అంత పుణ్యం లభించడానికి వీరికి ఏ మార్గం చూపారో ఇన్షాల్లా మనం తెలుసుకుందాము. మహాశైలారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏం తెలిపారు? అలా ఉహద్దిసుకుం ఇన్ అఖద్తుం అద్రక్తుం మన్ సబకకుం వలం యుద్రిక్కుం అహదున్ బఅదకుం వకుంతుం ఖైర మన్ అంతుం బైన ظهرانيه إلا من عمل مثله تسبحون وتحمدون وتكبرون خلف كل صلاة 33. నేను మీకు ఒక విషయం తెలపాలా, దానిని మీరు పాటించారంటే
మీకంటే ముందు వెళ్ళిన వారికి మీరు చేరుకుంటారు, మరియు మీ వెనుక ఉన్నవారు మీ వరకు చేరలేరు, మరియు మీరు ఈ భూమండలం మీద ఉన్న వారందరికంటే ఉత్తమమైన వారు కాగలరు. ఉత్తమంగా ఉండే వారిలో ఎవరైతే మీలాంటి ఆచరణ ఆచరిస్తారో వారు కూడా కాగలరు. ఏంటి? ప్రతి నమాజ్ తర్వాత 33 సార్లు సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్ అంటూ ఉండాలి. గమనించారా? ఈ రోజుల్లో మనం అనేక మస్జిదులలో ఎంతో మందిని ఇలాంటి ఈ జిక్ర్ చేయకుండానే ఏదో దువా చేసుకొని లేదా ఇమాం సాబ్ చేసే దువాకు ఆమీన్ పలికి వెళుతూ ఉన్నారు. ఇంత గొప్ప ఘనత గల దువాను వదిలివేస్తున్నారు. అయితే మహాశివులారా, ఇలాంటి పుణ్యాలను చిన్నగా భావించకూడదు. 1 నిమిషం కూడా సమయం పట్టదు, కానీ ఇంత గొప్ప పుణ్యం మనం పొందగలుగుతాము. జిహాద్ పుణ్యానికి సమానమయ్యే సత్కార్యాలలో 12వ విషయం 100 సార్లు అల్హమ్దులిల్లాహ్ అని పలకడం. అయితే 100 సార్లు అల్హమ్దులిల్లాహ్ అని పలకడం ఇది జిహాద్ పుణ్యానికి సమానంతో పాటు ఇంకా వేరే పుణ్యాలు కూడా దీనికి ఉన్నాయి. మరియు దీనికి ఆధారంగా ఏ హదీస్ నేను మీకు తెలియజేస్తున్నానో ఆ హదీసులో సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్ మరియు లా ఇలాహా ఇల్లల్లాహ్ యొక్క విషయం కూడా ఉంది. దాని ఘనత కూడా తెలుసుకొని ఇవి మనం స్మరిస్తూ ఉంటే, ఈ జిక్ర్ చేస్తూ ఉంటే ఎంత గొప్ప పుణ్యాలకు మనం అర్హులవుతామో ఒక్కసారి మీరు కూడా గమనించండి. ఉమ్మె హానీ బిన్తే అబీ తాలిబ్ రదియల్లాహు అన్హా ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో, ప్రవక్త, నేను చాలా వృద్ధురాలయ్యాను, ఇలాగే కూర్చుండి నేను ఏదైనా ఆరాధన చేసుకోవడానికి, అల్లాహ్ యొక్క స్మరణ చేసుకోవడానికి ఏదైనా విషయం తెలుపండి అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, సబ్బిహిల్లాహ్ మిఅత తస్బీహ, నీవు 100 సార్లు సుబ్హానల్లాహ్ అని పలుకు. ఇస్మాయిల్ అలైహిస్సలాం సంతానంలోని 100 బానిసలకు విముక్తి కలిగించినంత పుణ్యం నీకు లభిస్తుంది. మరియు 100 సార్లు అల్హమ్దులిల్లా అని పలుకు. అది నీకు 100 గుర్రాలు, కళ్యం మరియు జీనుతో సహా అల్లాహ్ మార్గంలో జిహాద్ ఫీ సబీలిల్లాహ్లో ఇచ్చినంత పుణ్యం నీకు లభిస్తుంది. అల్లాహు అక్బర్. గమనించండి, 100 సార్లు నీవు అల్లాహు అక్బర్ అని పలుకు. 100 ఒంటెలు పట్టాలు కట్టి అల్లాహ్ మార్గంలో హజ్ యొక్క సందర్భంలో కుర్బానీ ఇవ్వడానికి పంపినంత పుణ్యం నీకు లభిస్తుంది. 100 సార్లు లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పలుకు. భూమి ఆకాశాల మధ్యలోనంతా పుణ్యాలతో నిండిపోతుంది. అల్లాహు అక్బర్. మరియు ఆ రోజు నీలాంటి ఆచరణ కంటే ఉత్తమమైన ఆచరణ మరెవరిది కూడా పైకి లేపబడదు. కేవలం ఎవరైనా నీలాంటి ఆచరణ ఆచరిస్తే వారిది కూడా ఉత్తమంగా లెక్కించబడుతుంది మరియు అల్లాహ్ వద్దకు ఎత్తబడుతుంది. ముసన్నద్ అహ్మద్, నిసాయి కుబ్రా, ఇబ్ను మాజా ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో ఈ హదీస్ ఉంది. షేఖ్ అల్బానీ రహమహుల్లా గారు సహీహు తర్గీబ్లో దీనిని పేర్కొన్నారు. హదీస్ నంబర్ 1553. ఏం తెలిసింది మనకు? 100 సార్లు సుబ్హానల్లాహ్ 100 బానిసలను విడుదల చేసినంత సమానం. 100 సార్లు అల్హమ్దులిల్లాహ్ 100 గుర్రాలు, కళ్యం మరియు జీనుతో సహా జిహాద్ ఫీ సబీలిల్లాహ్లో ఇచ్చినంత పుణ్యం. 100 సార్లు అల్లాహు అక్బర్ అంగీకరింపబడిన 100 ఒంటెల మెడకు తాడు కట్టి పట్టాలు కట్టి దానం చేసినంత పుణ్యం. మరియు 100 సార్లు లా ఇలాహ ఇల్లల్లాహ్ భూమి ఆకాశాల మధ్యలో పుణ్యాలతో నింపుతుంది. ఇంకా మహాశివులారా, జిహాద్ పుణ్యానికి సమానమైన సత్కార్యాల్లో 13వ విషయం స్వచ్ఛమైన మనస్సుతో అల్లాహ్తో షహాదత్ కోరడం, అల్లాహ్ మార్గంలో అమర వీరులవ్వాలన్నటువంటి కాంక్షతో అల్లాహ్తో దువా చేయడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,
మన్ సఅలల్లాహ షహాదత బిసిద్కిన్, ఎవరైతే హృదయపూర్వకంగా సత్యతతో అల్లాతో షహాదత్ కోరుతాడో బల్లగహుల్లాహు మనాజిల షుహదా వ ఇన్ మాత అలా ఫిరాషిహి, అతను తన పడక మీద చనిపోయినప్పటికీ అల్లాహ్ అతనిని షుహదా, అమరవీరులైన వారి స్థానాలకు చేర్పిస్తాడు. ముస్లిం షరీఫ్లోని హదీస్ నంబర్ 1909. ఈ దువా అనేది, ఈ షహాదత్ కోరడం అనేది సత్యతతో ఉండాలి, మనసులో నుండి రావాలి. ఇంకా మహాశయులారా, దీనికి సంబంధించిన మరొక హదీత్ కూడా చాలా ముఖ్యమైనది. దానివల్ల కూడా మనకు ఎన్నో విషయాలు బోధపడతాయి. ఒక్కసారి ఆ హదీత్ను కూడా మనం తెలుసుకుందాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తబూక్ యుద్ధం నుండి తిరిగి వస్తున్నప్పుడు, మదీనాలో ఇంకా ప్రవేశించలేదు, దానికి సమీపంలో ఉన్నారు. అప్పుడు ఒక మాట చెప్పారు, ఇన్న అక్వామన్ బిల్ మదీనా, మదీనాలో కొందరున్నారు, మా సిర్తుం మసీరన్ వలా కతాతుం వాదియన్ ఇల్లా కాను మాకుం, మీరు ఎక్కడ నడిచినా, ఏ లోయ నుండి దాటినా వారు మీతో ఉండిరి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు చేరుకోలేదు, దారిలో ఉన్నారు. ప్రవక్త వెంట సహచరులు ఉన్నారు. ఆ సహచరులతో ఏమంటున్నారు ప్రవక్త? మదీనాలో కొందరు ఉన్నారు, మీరు ఏ దారిన నడిచినా, ఏ లోయలు దాటినా వారు కూడా మీతో ఉన్నారు. ఇక్కడ దగ్గరున్న సహాబాలు, ప్రవక్త వారు మదీనాలో ఉన్నారు కదా, మాతో ఎక్కడున్నారు అని ఎదురు ప్రశ్న వేసి వివరణ కోరారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, వహుం బిల్ మదీనతి హబసహుముల్ ఉజ్ర్, అవును, ఓ కారణం వారిని ఆపుకున్నది, అందుకు వారు మదీనాలోనే ఉన్నారు, లేదా అంటే వారు మనతోని ఉండేవారు. అయితే ప్రవక్త ఏదైతే చెప్పారో మనతోని ఉన్నారు, మీ ఏ లోయలు దాటినా, మీ ఏ దారిని నడిచినా అంటే భావం పుణ్యపరంగా, మీరు ఎక్కడెక్కడా వెళ్ళారో, ఎంత కష్టపడ్డారో, ఏ ఏ జిహాద్ చేశారో, ఎంత పుణ్యం పొందారో ఆ పుణ్యాల్లో వారు కూడా పాల్గొన్నారు. ఆ పుణ్యమంతా వారికి కూడా లభించినది. వారు మదీనాలో ఉన్నారు, అయినా ఆ పుణ్యాన్ని నోచుకున్నారు. ఎందుకు? ఖురాన్లో కూడా వారి యొక్క ప్రస్తావన అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ సూరా తౌబాలో తెలియపరిచాడు. ప్రవక్త వద్దకు వచ్చి, ప్రవక్త చాలా దూరపు ప్రయాణం, మేము కూడా మీతో రావాలని ఉంది, కానీ మా వద్ద ఎలాంటి సౌకర్యం లేదు, ఏ వాహనము లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ వద్ద ఉన్న అన్ని వాహనాలను, అన్ని రకాల వసతులను సహచరుల మధ్యలో అంతా పంచిపెట్టారు. ఇక వారికి ఇవ్వడానికి ప్రవక్త వద్ద కూడా ఏమీ మిగలలేదు. అయితే అయ్యో, మేము ప్రవక్త వెంట పాల్గొనలేకపోతున్నాము కదా అని వారు బాధతో ఏడవడం కూడా మొదలుపెట్టారు. అంటే వారు స్వచ్ఛమైన మనస్సుతో ప్రవక్తతో ఈ యుద్ధంలో పాల్గొనాలి అన్నటువంటి కాంక్ష కలిగి ఉన్నారు. వసతులు కలిగి ఉంటే తప్పకుండా వచ్చేవారు. అందుగురించి అల్లాహు తాలా వారు ఏ కారణం వల్ల రాలేకపోయారో ఆ కారణం చూడకుండా వారు పాల్గొన్నటువంటి పుణ్యం వారికి ప్రసాదించాడు. ఈ విధంగా మహాశయులారా, అల్లాహతో స్వచ్ఛమైన మనస్సుతో అతని మార్గంలో షహాదత్ పొందే అటువంటి కోరిక, దువా అనేది మనం చేస్తూ ఉండాలి. ఈ విధంగా మహాశయులారా, అల్లాహ్ యొక్క దేవల్ల కొన్ని సత్కార్యాల గురించి మనం తెలుసుకున్నాము. జిహాద్ పుణ్యానికి సమానమైన సత్కార్యాలు, మరికొన్ని విషయాలు ఇన్షా అల్లాహ్ తర్వాయి భాగంలో తెలుసుకుంటాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.